బెస్ట్ అని అనిపించింది మీకు? నాకు ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే, ఎక్కడైనా మనకి ఇబ్బంది లేదు. అంటే బయట టాక్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీ ఎస్, అన్నట్టుగా బయట మనకి అంటే ప్రతి ఒక్కరికి అంటే తెలిసిందే. మన లాంగ్వేజ్ ఇది కాబట్టి మనకి ఇది హ్యాపీ, వాళ్ళ లాంగ్వేజ్ అది కాబట్టి వాళ్ళకి అంటే రిసీవ్ చేసుకునే విధానం, టెక్నికల్ వాల్యూస్ అనేది మీకు ఎందులో నచ్చింది ఈ మూడింటి? ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తుంటాను, వాళ్ళు నన్ను మంచిగానే చూసుకుంటారు. ఇక్కడ చేస్తాను, వీళ్ళు మంచిగానే చూసుకుంటారు. మరి తమిళ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ప్రొడ్యూసర్ సైడ్ గానీ ఏమైనా టెక్నికల్ గా కమిట్మెంట్ గురించి ఇష్యూ వచ్చిందా? అలాగేమి నాకు ఇప్పుడు వరకు రాలేదండి. తమిళ నుంచి కానీ భోజ్పూర్ నుంచి కానీ రాలా, ఓన్లీ తెలుగులో వచ్చింది. తెలుగులో అంటే మీరు ఎక్కువ ట్రై చేశారు కాబట్టి తెలుగులో కూడా కొత్త వాళ్ళు ఏదో మనకి పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు, బాగా పేరు ఉన్న వాళ్ళు మనకు అడగలేదు. వీళ్ళు కొత్త వాళ్ళే కాబట్టి వీళ్ళు కొత్త వాళ్ళు. అలాగా ఇప్పుడు ఈ కమిట్మెంట్ తీసుకునే డైరెక్టర్స్ ఎవరైతే, డైరెక్టర్స్ అవ్వచ్చు లేదా మేనేజర్స్ ఎవరైనా సరే, వీళ్ళ మీద మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు అండి, పెద్ద డైరెక్టర్లు గాని పెద్దవాళ్ళు గాని వాళ్ళు ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదనుకుంటున్నాను. అంటే లేడీస్ ని ఇబ్బంది పెట్టండి, లేడీస్ ని అడగండి అని చెప్తారు వాళ్ళు అని అనుకోను. ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఇదంతా, వాళ్ళ దాకా వెళ్దండి మ్యాటర్. వాళ్ళ దాకా వెళ్ళుంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి లేడీస్ ఉంటారు కదా, వేరే లేడీని మనం ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు చెప్పొచ్చు. వీళ్ళు తెలియకుండా చేస్తారు. ఈ కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు మేము ఉద్దేశం ఏంటి? ఇచ్చే వాళ్ళు ఏంటంటే అండి, ఒకటి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న ఆలోచనతో కొంతమంది ఇస్తారు. కొంతమంది ఏంటంటే మనీ పరంగా, అంటే మనం ఇక్కడికి వచ్చాము, అద్దెలు కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ఏవేవో కట్టుకోవాలి, బతకాలి, ఎలా బతుకుతాం, మనకు షూటింగ్ లేదు అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్ లో సపోజ్ టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయండి, అక్కడ ఏం చేస్తారంటే అందరూ ఒకటే రేటుకి అమ్ముతారు. నువ్వు ఎక్కడి నుంచి 100 అడుగుల దూరంకి వెళ్ళి అడిగినా అదే రేట్ ఉంటది, తగ్గించడం. అలాగే ఈ కమిట్మెంట్ అనేది అందరి దగ్గర ఉంటదండి, అందరి దగ్గర ఉంటది కానీ చెప్పరు, బయటికి రానివ్వరు. సో పోరాడినా ఏం చేస్తారంటే ఈమె ఈ ఒక్క మాట మీద రేట్ చేస్తుంది అని చెప్పి ఆమెకు అవకాశాలు ఇవ్వరు. ఆమెకి చెప్పొద్దు, అందరికి ఫోన్లు వెళ్ళిపోతాయండి. ఆమెకి కనీసం సినిమా కాదు కదా, కనీసం సీరియల్ కాదు కదా, ఇండస్ట్రీలో కూడా ఉండొద్దు అనేటట్టుగా కూడా చేసేస్తారు. అంటే కమిట్మెంట్ మీద అగ్నిస్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశాలు రాకుండా చేసేటోళ్ళు కూడా ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు కూడా. ఎందుకంటే మనం ఒక పాయింట్ బయటికి తేవద్దు అసలు. యాక్చువల్ గా ఈ కమిట్మెంట్ అనే టాపిక్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నా కూడా ఇది కూడా ప్రాబ్లం అయ్యేటట్టు కూడా క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ డౌన్ అయిపోవడానికి గల కారణం ఇదే అంటారా మీరు? అయ్యుండొచ్చండి, ఎందుకంటే ఆమె ఒక్కరిదై పోరాడితే ఏం జరగదు. 10 మంది ఆడవాళ్ళు సపోజ్ వచ్చి 100 మంది వచ్చామండి, ఇది ప్రాబ్లం ఇలా చెయ్యొద్దు అనేసి మనం అందరం పోరాడేమండి 100 మంది. అందులో 101వ మనిషి ఏం చేస్తుంది అంటే మన ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి పనిచేసి వస్తుంది. అప్పుడు అందరూ వేస్టే కదండి, 100 మంది వేస్ట్ అవుతారు. సో ఐక్యత లేదు. ఐక్యతగా అందరం నిలబడితే అండి, చాలా మంది పోరాడారండి ఈ విషయంలో, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా మంది స్టేజ్లు బదులు కొట్టి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆగదండి ఈ టాపిక్ అయితే. ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఈ కమిట్మెంట్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళారు. కానీ ఇది ఫోర్స్ ఉండదు, అడుగుతారు అంతే. ఓకే అన్న వాళ్ళు రకరకాలుగా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు డైరెక్టర్ వేరే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కమిట్మెంట్ విషయం అనేది పక్కన పెడితే, సరదాగా మిమ్మల్ని పార్టీలకు పిలిచినప్పుడు, పార్టీలకు వెళ్ళినా మీరు వాళ్ళతో సరదాగా కూర్చొని డ్రింక్ చేసిన అవకాశం ఇవ్వకుండా ఇలాంటిది ఏదైనా మీకు ఇన్సిడెంట్ జరిగిందా? సరదాగా వెళ్తామండి, పార్టీలకు వెళ్తాము, పబ్బులకి వెళ్తాము, సరదాగా తిరుగుతాము, తాగుతాం, వస్తాం, అది నో ప్రాబ్లం, అది నార్మల్. కానీ ఎలా చేసినా సరే మీకు రాల అవకాశం అనేది రాలి, అక్కడికి వచ్చి ఆగింది కమిట్మెంట్. నేను డైరెక్టర్ వాళ్ళతో అయితే వెళ్ళలేదు, ఫ్రెండ్షిప్ లో వెళ్ళాను. ఫ్రెండ్స్ తో నార్మల్ గా వెళ్ళారు అంతే. వాళ్ళతో నేను అసలు వెళ్ళనండి, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఎంత టైంలోనే కూడా, అంటే ఈ 12 years టైంలో మీకు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను అని అనిపించిందా ఎప్పుడైనా? నాకు ఒకసారి అనిపించిందండి. ఎప్పుడంటే షూటింగ్లు ఏమీ లేకుండా నేను మన డబ్బులన్నీ అయిపోయి మేకప్ కిట్లు కొనుక్కొని, అప్పట్లో తెగ మేకప్లు, మెయిన్ మేకప్లు అవి ఏమి ఉండేవి కాదు, ఏదో చిన్న డబ్బా లాంటివి కొనుక్కొని రాసుకొని అలా ఉండేవి. అందువల్ల అవన్నీ ఏంటి ఇదంతా మన మనీ అయిపోవడమే. ఆడిషన్లకు వెళ్తా గానీ అప్పుడు ర్యాపిడోలు కూడా లేవండి, ఆటోలు బుక్ చేసుకొని లేదా బస్సుల్లోని వెళ్ళాలన్నమాట. డబ్బులన్నీ అయిపోయి అన్ని అయిపోతున్నాయి కానీ ఎవరు సినిమాలు ఎవరు సీరియల్స్ ఎవరు, ఒక ఆఫర్స్ లేవు, ఏమి లేవు అని చెప్పి బాధపడి, నిజంగా చిచి అనవసరంగా వచ్చానేమో, ఊరు వెళ్ళిపోతే బెటర్ రా బాబు, 10,000తో నేనంతా బతకొచ్చు మన ఊర్లో అయితే అని చెప్పి అనుకునేదాన్ని.
ఒక్కసారి అయితే మాత్రం చాలా అనుకున్నాను, బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ఎందుకు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మన ఊరోళ్ళు అక్కడికి వెళ్ళి ఏం పీకేమంటారు, ఇక్కడే ఉందామని. ఇచ్చే క్యారెక్టర్స్ ఏంటి మన ఇండస్ట్రీ అయితే ఎక్కువగా మీకు ఎలాంటి క్యారెక్టర్లు మీకు అంటే మీకు చూడగానే మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అని చెప్తారు కదా, అలా మిమ్మల్ని చూడగానే ఏ క్యారెక్టర్ చేయమని ఎక్కువ అడిగారు? నాకు ఎక్కువగా ఇదే అడుగుతారండి, ఏంటి నెగిటివ్ విలన్ గా అడుగుతారు, రొమాంటిక్ ఎక్కువ. ఇప్పుడు దాకా మీరు క్యారెక్టర్లు ఎక్కువ ఏ క్యారెక్టర్ చేశారు? షార్ట్ ఫిలిమ్స్ పరంగా అయితే రొమాంటిక్స్ చేశానండి అప్పట్లో, ఎప్పుడు 2016లో ఎప్పుడో చేశాను. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటారు రొమాంటిక్ క్యారెక్టర్స్? 100 పైనే ఉంటాయి. 100 ఫిల్మ్స్ పైగానే చేశారు. అంటే అది ఇప్పుడు ఆ ఫిలిం చేసిన తర్వాత అంటే మీరు ఒకటి ఊహించుకొని వచ్చారు కదా, అలాంటి ఫిలిం చేసిన తర్వాత మీ వాళ్ళ రియాక్షన్ ఎలా వచ్చింది? ఇది గుడ్ క్వశ్చన్, ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ కోసం. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే అప్పట్లో మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదండి, ఇంకా వేరే ఏదో వచ్చింది ఆయనకి, డాక్టర్స్ ఇలా టచ్ కూడా చేయొద్దు అన్నారు మా నాన్నకి, ఆయన నడిచిన నటకలో కూడా నడొద్దు అన్నారు. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియక, నా శరీరాన్ని నేను అమ్ముకోలేక చేసుకోవాలి అని చెప్పి, అంటే ఆ రొమాంటిక్ షార్ట్ ఫిలిం లో సెక్స్ విజువల్ గా ఏమి ఉండదండి, జస్ట్ మోకాళ్ళ వరకు, జస్ట్ ఇక్కడ వరకు ఓపెన్, కొంచెం డ్రెస్ ఎక్స్పోజ్, అది మాత్రమే చేసి ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి రోజు వెళ్ళిపోయేదాన్ని కష్టపడి. ఆ డబ్బులతో మా నాన్నగారిని బాగు చేయించుకున్నాను. ఎన్ని మంత్స్ చేశారు అది? నేను ఎన్ని మంత్ అని చెప్పలేనండి, చేశాను బానే, 100కు పైగా చేశానంటే చేసినట్టే కదా. 100 ఎపిసోడ్లు కంటిన్యూగా చేశారు అందరివి, చాలా మంది అప్పట్లో అవేనండి. ఇప్పుడంటే వెబ్ సిరీస్ అవి వచ్చాయి, అప్పట్లో అవి లేవు. యూట్యూబ్ కూడా అంత ఫేమస్ ఏం లేదు అప్పట్లో, ఓన్లీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, సాంగ్స్ అంతే. యూట్యూబ్ లో ఒక 5 years బ్యాక్ ఎక్కువ ట్రెండ్ అవుతాయి, ఇప్పుడు 2016లో. సో ఇదంతా జరిగితే అప్పుడు మా రిలేషన్సే మా మమ్మీ వాళ్ళ తరపు వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. చాలా బాధపడ్డాను. మా అంటే మా రిలేషన్, మా చెప్తే మళ్ళీ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారు కానీ, నా రిలేషన్ వాళ్ళే కాల్ చేసి ఏంటమ్మా ఇలాగా ఇవి చేసావు అక్క, ఇది మా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట, చెప్పేస్తున్నా, మా పిన్ని మాట్లాడలేదు నాతోటి, మా పిన్ని కొడుకులు చూసి అక్క అందులో చాలా బాగున్నావు అక్క అని నాకు అవే తీసి నా వాట్సాప్ కు పంపించేవారు. నా బ్రదర్స్ నాకు పంపడం ఏంటి గలీజ్గా అనుకోని, నేను చూసి ఏట్రా ఇలా పంపించారంటే, బాగుంది అక్క, బాగా చేసావా, ఇది నువ్వు చిన్నపిల్లడు ఇవి ఎందుకు చూస్తున్నావు అంటే, నా ఏజ్ ఎంత నేను చూడొచ్చు, నో ప్రాబ్లం అనేటప్పుడు నిజంగా చనిపోవాలనిపించింది. అంటే ఇందులో ఇంత రాంగ్ ఉందా అని అప్పుడు వరకు నేను ఊహించలేదు, అంటే మా వాళ్ళు చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అప్పుడు బాధపడ్డాను. మా పిన్ని వాళ్ళు కూడా నాతో మాట్లాడలేదు, ఒక 5 or 6 years మాట్లాడలేదు. ఫోన్ చేసిన తర్వాత మా వాళ్ళు చాలా మంది కూడా నన్ను అడిగారు, అవసరమా ఇలాంటివి చేయటం, నువ్వు ఇలాంటి పనులు చేయడానికి అక్కడికి వెళ్ళావా అని అడిగితే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎవరు కేజీ బియ్యం ఇవ్వలేదు, ఒక 10 రూపాయలు ఇవ్వలేదు, మీరు అనడానికి మీకు రైట్స్ లేవు, నా కష్టం నేను చేసుకుంటున్నాను, మీకు ఏమైనా దమ్ము ఉందంటే సపోర్ట్ చేయండి, అప్పుడు మానేస్తాను, సపోర్ట్ చేయరు కానీ నీతి కబుర్లు అవసరం లేదు నాకు అని చెప్పేసి. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇప్పుడు అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తెలిసింది, ఇప్పుడు అమౌంట్ వచ్చిందని. ఇప్పుడు పేరు వచ్చింది, డబ్బు వచ్చింది. ఏంటంటే ఒకటి మనం సినిమాల్లో అంత రిజిస్టర్డ్ కనబడి సీరియల్స్ లో కనబడతాము, సీరియల్స్ అవి మంచిగా వెళ్ళింది కాబట్టి చూసి ఆనందపడి ఓకే మన పిల్లే కదా అనేటట్టు ఇప్పుడు ఫీలింగ్. ఒకవేళ మీరు ఏదైతే అమౌంట్ ప్రొడ్యూస్ చేస్తే పోయిందో, అది అమౌంట్ పోయినామంటే మీరు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ లో సెట్ అయి ఉండేటోళ్ళు, ఈ ఫీల్డ్ కాకుండా ఇంకే ఫీల్డ్ లో ఉండదు, ఇంట్లో అంట్లు తోముకొని ఉండటం, హౌస్ వైఫ్ గా ఉండేటోళ్ళు, ఇది కాకుండా అయితే అంతే. ఇప్పుడైనా సరే ఫీల్డ్ వదులుకొని వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఏం చేస్తారు? వెళ్ళండి. ఒకవేళ వదులుకొని వెళ్ళిపోవాలని సిచ్యువేషన్ వస్తే ఏ సైడ్ వెళ్తారు, అంటే ఏ ఫీల్డ్ సైడ్ వెళ్తారు? ఇంకే ఫీల్డ్ ఉండదండి, ఊరు వెళ్ళిపోతే ఇంకేం ఉండవు, ఏదో ఇంట్లో ఉండాలి, ఏదో టీవీ సీరియల్ వస్తే చూడాలి, ఇంట్లో ముసలోళ్ళకి నూనె రాయాలి అంతే. ఇప్పుడు కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు సింగిల్ లైన్ లో చెప్పమంటే ఏం చెప్తారు? ఏమీ లేదు, సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద రంగుల ప్రపంచం, అందరూ రండి, అందరూ హ్యాపీగా ఉండండి, చూసుకోండి, జాగ్రత్తగా ముందడుగు వేయండి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్పి టీవీ ఛానల్ అన్నమాట ఇది. ఈ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఎలాంటి వాళ్ళు చేస్తారంటే ఎవరైనా సరే రావచ్చు, మంచి టాలెంటెడ్గా అడుగుతారు ప్రశ్నలు, మామూలు కూడా ధూమ్ సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. ఇక్కడికి మీరు వచ్చారనుకోండి మామూలుగా ఉండదు, ఓకేనా? మా వీడియోస్ చూడండి, ఆర్ఆర్పి టీవీ అనమాట. ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా
ఏమి కష్టపడకుండా ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంగా తెలియజేయండి. ఇంకా ఎటువంటి వారికి మీరు ఇంటర్వ్యూ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. సో చూశారు కదండి ఈరోజు ఇంటర్వ్యూ. మన ఇంటర్వ్యూ చూసిన తర్వాతైనా లక్కీ స్మైలీ గారికి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుందాం. ఇలాగే ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఫిల్టర్ లేకుండా మన ఆర్ఆర్పి టీవీ మీ ముందుకు తీసుకురాబోతూ ఉంది. సో ఇది ఈ రోజుకి. మరొక సెలబ్రిటీతో మరోసారి మీ ముందుకు వస్తా. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఉద్దేశం కామెంట్ చేయండి. ఆర్ఆర్పి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో గెస్ట్ తో మరోసారి మీ ముందుకు వస్తా. ఇది విజయ్ ఫ్రమ్ ఆర్ఆర్పి టీవీ. బై బై అన్న.